చెప్పరా కార్తిక్, ఏంటి నీ ప్రాబ్లం? నేను 2 ఏళ్ళుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. సూపర్ రా బావా, కంగ్రాట్స్. మిత్ర, కానీ ఆ అమ్మాయికి ఇంకా ఈ విషయం చెప్పలేదురా. నా లవ్ గురించి తనతో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను రా. నా వల్ల కావట్లేదురా. తను ఎదురైతే చాలు ఒళ్ళంతా చెమటలు పట్టి టెన్షన్లో నోట మాట రావటం లేదురా. ఆ చూపులతో వల వేసి ఆశల సుడిలో పడదోసి వదిలేసావో నన్నే నీవు, ఎటు వెళ్ళాలో తోచరుదావా. తను నాకు కావాలరా. తను లేకపోతే బ్రతకలేను, చచ్చిపోతాను రా. హే, ఏంట్రా చేస్తాను బతకలేనంటూ ఏంటో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నీలాంటి వాడు లవర్గా దొరకటం ఆ అమ్మాయి అదృష్టం. నువ్వు ఓ పని చెయ్యి, ఆ అమ్మాయిని ఒకసారి చూపించు. నేను ఒకసారి మాట్లాడి నీ లవ్ మ్యాటర్ సెట్ చేస్తాను. నాకు తెలుసు మిత్ర, నువ్వు హెల్ప్ చేస్తావని. నిజంగా నువ్వు గ్రేట్ రా. థ్యాంక్స్. ఆ రోజు మిత్రాకి నా దేవతని చూపించాలని టెంపుల్, పార్క్, ఆఫీస్ అన్ని చోట్ల వెతికాం. కానీ తను మాకు కనిపించలేదు. ఏంట్రా, ఇక్కడికైనా వస్తుందా నీ ప్రాణం? తప్పకుండా వస్తుందిరా. తను ఈ టైంలో ఇక్కడ రావటం చాలాసారి చూసా. చివరికి తను రోజు వచ్చే బ్యాంక్ ముందు నా దేవతను మిత్రాకు చూపించాను. మిత్ర, ఏమైందిరా? హే, మైండ్ బ్లోయింగ్ రా. ఛాన్సే లేదు. అయితే పద, తనతో మాట్లాడతాం. నువ్వు ఇక్కడే ఉండు. ఫస్ట్ నేను వెళ్ళి తనేంటో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని నీ గురించి చెప్పి ఆ తర్వాత నిన్ను పిలుస్తాను. వద్దు గాని. ఓకే? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ప్లీజ్. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న నాకు మిత్ర చెప్పిన విషయం విని ఊపిరి ఆగిపోయింది.
ఏమెందుకని అడక్కు. మర్చిపోమన్నానుగా, మర్చిపో. రే ఎలా రా? అను నా ప్రాణం రా. తనని ఆ ప్రాణం ఇంకో 3 నెలల్లో పోతుందిరా. షీఈస్ గోయింగ్ టు డై. షీఈస్ డయాలిసిస్ పేషెంట్. 3 months కంటే ఎక్కువ బతకదని డాక్టర్స్ చెప్పారట. నో, నేను నమ్మను. అలా జరగదు. 2 ఏళ్ళుగా తను చూస్తున్నారా? 2 ఏళ్ళుగా తను బాగానే ఉంది. తనకే ప్రాబ్లం లేదురా. ఇది అబద్ధం. ఇది అబద్ధం. అయితే పో, వెళ్ళి తన్నే అడుగు. నిజమేంటో నీకే తెలుస్తుంది. అలా అనుకురా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అను లేకుండానే బతకలేనురా. తను నాకు కావాలరా. రారా, వెళ్ళి తనతో మాట్లాడతాం. కుదరదు కార్తిక్. ప్లీజ్ రా. నేనెంతో చెప్పి చూశాను. కొన్ని రోజుల్లో చచ్చిపోయి నాకు ఈ ప్రేమ గీమా ఏంటి? నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను విసిగించక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బతిమాలిందిరా, పాపన్రా. అసలే బాధలో ఉన్న అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పరా. కార్తిక్, ఏం చేస్తున్నావురా? కార్తిక్, రేయ్ రేయ్ కార్తిక్, కార్తిక్ కింద దిగురా. చెక్కింద నీకేమన్నా? రేయ్ కార్తిక్, చెప్పేది విను. వదులు, కూర్చోండి. చెక్కాడు నాకు వద్దు మిత్ర. నేను సావని. నువ్వు ఇక్కడ ఉంటే దీని గురించి ఆలోచించి ఏదో ఒకటి చేసుకునేలా ఉన్నావు. నేను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. నేను అలా జరగనివ్వను. మిత్ర నన్ను కాపాడి ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ అవుతుందో అని బలవంతంగా నన్ను మా ఊరికి పంపించాడు. నీకు నేనున్నాను రా. కొన్నాళ్ళు మీ ఊళ్ళో ఉండి వద్దు కానీ వెళ్ళంగానే ఫోన్ చేయి. రేయ్ మర్చిపోవద్దు. వీడిని బస్ ఎక్కించాను, నెక్స్ట్ తన్ని ట్రాక్ ఎక్కించాలి. ఊరెళ్ళిన తర్వాత నా లైఫే మారిపోయింది. పిచ్చి పట్టినట్టు అనిపించింది. అనుని మర్చిపోయి బ్రతకడం నా వల్ల కాలేదు. కార్తీక్, రే కార్తీక్, ఏమైందిరా? అయ్యో, పురుగుల మందు ఎంత పని చేసావురా? ఇది చూడటానికేనారా నేను ఎంత అప్పు చేసి కష్టపడి చదివించింది? అయ్యో, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏమైందిరా నీకు? చెప్పరా. చెప్పరా కార్తిక్. మిత్ర, అనుని మర్చిపోలేకపోతున్నాను రా. ఒకరోజు బ్రతికినా తనతోనే బ్రతకాలని ఉందిరా. రేపు నేను వస్తాను రా. మనం ఇద్దరు వెళ్ళి తనతో మాట్లాడదాం. తను కలిసి తను ఎంతో ప్రేమిస్తున్నానో నేను చెప్తాను రా. నువ్వు నా పక్కన ఉంటే చాలు. నాకు కావాలరా. నీకెలా చెప్పాలో తెలియట్లేదురా. అను నీకు ఇక లేదురా. అను చచ్చిపోయిందిరా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందిరా. తన శవాన్ని ఇప్పుడే తీసుకెళ్తున్నారా. నేనిప్పుడు అక్కడే ఉన్నాను. Hey. అనుమతి లేకుండా ఈ హృదయంలోకొచ్చావు. అది నీ నేరం. నిన్ను భద్రంగా దాచుకున్నా నాకెందుకు ఈ శిక్ష? వెరీ నైస్.
హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఇంత మంచి కవితల్ని విసిరి పారేస్తున్నారు. Hey, please. Oh, no. Sorry. Really nice. Actually, ఈ కవిత నాకు చాలా చాలా నచ్చింది. I just love poetries. ఇంత మంచి కవితల్ని మీరు ఎందుకు విసిరి పారేస్తున్నారు? హాయ్ హాయ్ హాయ్. వెయిట్ ఐమ్ కమింగ్. సారీ రా, లేట్ అయిందా? సూర్య, వదులు. టచ్ చేసి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాట్ హ్యాపెన్? సూర్య, ఏంటి? హే కార్తిక్, ఎలా ఉన్నావురా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? బాగున్నావు కదా? ఓ, ఇతను నీకు ముందే తెలుసా? హే, నీకు చెప్పలేదు కదా? హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓ, గ్రేట్. హాయ్, ఐమ్ అను. నైస్ టు మీట్ యూ. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్. ఇట్స్ ఓకే. ఐ థింక్ మీరిద్దరూ చాలా రోజులు